మిస్టర్ స్టాన్లీ 2707. ఈరోజు మీ ముందుకి నా హెచ్జీ అడ్వెంచర్ 1 మంత్ అయితే కంప్లీట్ చేసుకుంది కదా. ఈ 1 మంత్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని మైలేజ్ ఏంటి, అసలు దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రీవియస్ ఫ్యూ వీడియోస్లో చెప్పాను కానీ ఇన్ డీటెయిల్గా చెప్పలేదు కదా. సో దాని తాలూకా ఎక్స్పీరియన్స్ కోసం అండ్ నా యాజ్ అన్ ఓనర్షిప్ 1 మంత్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత దీని మైలేజ్ అనిపిస్తుంది, ఫస్ట్ సర్వీస్ ముందు దీని మైలేజ్ ఎలా ఉంది అన్నది ప్రతిదీ మీకు చెప్తాను. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను. అండ్ ఇది విశాఖపట్నంలో ఎక్కడ తీసుకున్నానన్న డీటెయిల్స్ కూడా మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు డిస్ప్లే చేస్తాను. సో మీకు వీడియో కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని అంటే చాలామంది చూస్తున్నారు, మీ యొక్క సపోర్ట్ నాకైతే కావాలి. సో లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే హిట్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటే దాన్ని బట్టి మీరు వాచ్ చేయొచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే ఎట్లా ఉంది, అండ్ చాలా అంటే చాలా బల్కీగా ఉంది. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి 2180 mm అండ్ హైట్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అబౌవ్ 5.8 హైట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. నా హైట్ వచ్చేసి 5.8 నుంచి 5.9 బిట్వీన్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూద్దాం. ది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm అనమాట. యాజ్ అ సైడ్ నా హైట్ కూడా చూడండి, ఈజీగా నేను కాల్ అయితే కింద పెట్టగలుగుతున్నాను అండ్ బ్యాలెన్స్ కూడా చేసుకోగలుగుతున్నాను. ఈ ఇంజిన్ వచ్చేసి BS6 మోడల్ అనమాట, ఆల్ఫా 2 వేరియంట్. ఇంతకు ముందు ఉన్న మోడల్స్లో ఏముందని అంటే బాగా హీటింగ్ సెన్సేషన్స్ వచ్చేవి అండ్ రైడింగ్ కంఫర్ట్ ఉండేది కాదు. బట్ ఇప్పుడైతే డెవలప్ చేసి బాగా రిఫైన్ చేసి ఆల్ఫా 2 అనే ఇంజిన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంజిన్ వచ్చేటప్పటికి 334 cc అనమాట. అండ్ మ్యాక్స్ పవర్ వచ్చేసి 30.2 PS వస్తుంది విత్ 8000 RPM. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 29.8 టార్క్ అనమాట ఎట్ 6500 RPM. ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 15.5 లీటర్స్ అనమాట. అండ్ మొత్తం వెయిట్ చూసుకుంటే 187 kgs తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే చూడొచ్చు, మీకు స్పోక్ వీల్స్ తో వస్తుంది. ఇది ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ అయితే కాదు, ఎందుకంటే ఇది అడ్వెంచర్ మోడల్ కాబట్టి. బ్రేకింగ్ క్యాలిపర్స్ వచ్చేటప్పటికి బైబరీతో ఇచ్చారు అండ్ రెండు కూడా డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ వీల్ యొక్క డైమెన్షన్స్ చూసుకోవచ్చు, 90/90 21 డైమెన్షన్ అనమాట. అండ్ రేర్ వీల్ యొక్క డైమెన్షన్ వచ్చేటప్పటికి 130/80 17 అనమాట. ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు డస్ట్ అది పట్టకుండా చాలా మంచిగా దీనికి క్యాప్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇచ్చారు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని యొక్క బ్రేక్ ప్యాడ్స్ ఏదైతే ఉంటాయో లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనమాట. అండ్ డస్ట్ కూడా ఎటువంటిది లోన్కి వెళ్లకుండా మన ఈ డిస్క్స్ కూడా బేగా అరిగిపోకుండా మనకి హెల్ప్ చేస్తుంది ప్రొటెక్షన్. చూసుకుంటే ఎగ్జాస్ట్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. దీని యొక్క కర్వ్ కానివ్వండి అండ్ ఇక్కడ పిలియన్ కూడా కూర్చునేటప్పుడు తనకి లెగ్ రెస్ట్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీని యొక్క ఎగ్జాస్ట్ యొక్క ప్లేస్మెంట్ అనేది కూడా చాలా బాగుంది. ఇది 334 cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే DOHC తో పాటు వస్తుంది. DOHC ఏంటి అనేసి అంటే మనకి మంచి ఇంజిన్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, బూస్టప్ చేస్తుంది, రిఫైన్డ్గా అంటే దాని యొక్క స్పీడ్ కానీ లిమిటేషన్స్ కానీ దానికి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ప్రిసైజ్గా చెప్పాలంటే హై RPM మెయింటైన్ చేసినప్పుడు మనకి ఇంకాస్త ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంప్రూవ్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకోవచ్చు, మనకి డ్యూయల్ మడ్ గార్డ్తో అయితే వస్తుంది. దీని లుక్ వైజ్ కూడా చాలా ఎన్హాన్సింగ్గా అనిపిస్తుంది మనం రోడ్స్ పైన వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఐ క్యాచీగా అనిపిస్తుంది. అండ్ మనకి మడ్ గార్డ్స్ ఎటువంటి కండిషన్స్లో మనకి ప్రొటెక్టివ్గా అనిపిస్తుంది అనేసి అంటే మనం ఎప్పుడైనా ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు లేదంటే రైనీ కండిషన్స్లో ఆ వాటర్లో వెళ్తున్నప్పుడు మన పైకి అయితే ఆ వాటర్ కానీ ఆ మడ్ కానీ స్ప్లిట్ అవ్వకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. మడ్ గార్డ్ యొక్క మెటీరియల్ కూడా చూడొచ్చు, చాలా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అంత ఈజీగా అయితే బ్రేకబుల్ కాదు. అండ్ ఫ్రంట్ సెక్షన్ చూసుకోవచ్చు, మనకు మొత్తం DRLs అయితే ఇవ్వడం జరిగింది. ఇండికేటర్స్ కూడా చాలా క్యూట్గా అండ్ కాంపాక్ట్గా అనిపిస్తున్నాయి అనమాట. మొత్తం LED సెటప్తోనే వస్తుంది, హజార్డ్ లైట్స్ కూడా వస్తున్నాయి. చూడొచ్చు లైటింగ్ కూడా చాలా అంటే డే లైట్ కండిషన్స్లో కూడా కొంచెం బ్రైట్గానే అనిపిస్తుంది. ఇంజిన్ ఆన్ చేస్తే దాని యొక్క మెయిన్ లైట్ కూడా చూడొచ్చు, దాని డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ 10 నుంచి 25 మీటర్స్ లోపు అయితే వస్తుంది దాని కండిషన్స్ బట్టి. పాస్ లైట్ కూడా మీరు చూడొచ్చు, చక్కగా బ్రైట్ గానే ఉంది. అండ్ దానికి గ్రిల్ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ఎక్స్ట్రా యాక్సెసరీ అది. రేర్ వ్యూ చూసుకోవచ్చు, రేర్ వ్యూ ఒక లుక్ ఇట్లా ఉంది. ఈ హజార్డ్ లైట్స్ కూడా మొత్తం LED ఇవ్వడంతో మనకి సేఫ్టీ పరంగా కూడా అండ్ లైట్స్ ఆన్ రోడ్ వెళ్తున్నప్పుడు కూడా మంచి బ్రైట్ గా అనిపిస్తుంది. సీటింగ్ విషయానికి వచ్చేటప్పటికి స్ప్లిట్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది.
రైడింగ్ కంఫర్ట్ లో కూడా మనకి స్మూత్ గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా లాంగ్ రైడ్ మోర్ దెన్ ఒక 100 కిలోమీటర్స్ ఆర్ 150 km వెళ్ళినప్పుడు కొంచెం మనకైతే హార్డ్ గా అండ్ హీటింగ్ గా అనిపిస్తుంది అనమాట. బెటర్ దీనికి కూలింగ్ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి. ఆన్లైన్ లో చాలా కూలింగ్ ప్యాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది తీసుకుంటే ఇంకా కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ పీలియన్ సీట్ కి వచ్చేటప్పటికి ఫ్రంట్ సీట్ తో కనుక కంపేర్ చేసుకుంటే ఈ సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ నా బైక్ రైడ్ చేసినప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్ యాజ్ అ పీలియన్ నాకైతే కంఫర్ట్ అనిపించింది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు కూడా ఈ గ్రిల్స్ అయితే ఏదైతే మనకి ఇచ్చారో ఇది పానియర్ గ్రిల్స్ అనమాట. టాప్ బాక్స్ కి ఇది ఇన్బిల్ట్ కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఏంటి అనేసి అంటే పీలియన్ కూర్చునేటప్పుడు సపోర్ట్ గా ఉంటది. అండ్ మనం ఏదైనా టాప్ బాక్స్ ఫిక్స్ చేసుకున్నప్పుడు రెడీ టు ఫిక్స్ అనమాట. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ చూసుకోవచ్చు. డిస్ప్లే కూడా చాలా బ్రైట్ గా ఉంది. డే కండిషన్ లో కూడా మనకి ప్రతి ఒక్క డిజైన్ కానివ్వండి, కన్సోల్ పైన ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఇండికేషన్స్ చూసుకోవచ్చు. మనకి హజార్డ్ లైట్స్ యొక్క ఇండికేషన్ కానివ్వండి, అండ్ లో ఫ్యూయల్ లో ఉన్నప్పుడు ఇదైతే గ్లో అవుతుంటది. అండ్ ప్రస్తుతానికి ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. 15.5 లీటర్స్ అని చెప్పాను కదా, దీని యొక్క ఇండికేషన్స్ ఇలా ఉన్నాయి. అండ్ చూడొచ్చు మనకి ఆర్పిఎం మీటర్ ఎట్లా కనిపిస్తుంది. అండ్ మనకి కిలోమీటర్స్ పర్ అవర్ ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం అన్నది కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇందులో యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అని చూపిస్తుంది. బట్ నేను ఇంకా మైలేజ్ టెస్ట్ అనేది అయితే ఇంకా చేయడం జరగలేదు. అది కూడా త్వరలోనే చేస్తాను. అండ్ ప్రస్తుతానికి చూస్తే నేను ఇంకా స్టాండ్ అనేది క్లోజ్ చేయలేదు. ఇక్కడ మీకు సైడ్ స్టాండ్ అనేది ఇంకా ఆన్ లోనే ఉందని చూపిస్తుంది. అండ్ ఇది రోడ్ మోడ్ లో చూపిస్తుంది. ఈ బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 3 మోడ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోడ్ మోడ్, రైన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అనమాట. అండ్ కంట్రోలర్స్ చూసుకోవచ్చు. ఇది మోడ్, ఇది సెట్ అండ్ ఇది అప్ అండ్ డౌన్ యారోస్ అనమాట. బేసిక్గా ఈ మోడ్ ఏం చేస్తుంది అనేసి అంటే దీన్ని మనం ఒక 3 to 4 సెకండ్స్ అనేది హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి మోడ్ అనేది మారుతుంది. అండ్ మోడ్ మారిన తర్వాత ఆ మోడ్ని సెట్ చేసుకోవడానికి, ఫర్ సపోజ్ ఇది రోడ్ కండిషన్ ఉంది కదా యాజ్ ఆఫ్ నౌ, దీన్ని నేను రైనీ మోడ్లోకి నేను తీసుకుని వెళ్ళాలి అనేసి అంటే కనుక ఈ డౌన్ యారో ఏదైతే ఉందో దాన్ని 3 to 4 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ మోడ్ యొక్క సెటప్ అనేది మనకు చూపిస్తుంది. ఆ రైన్ మోడ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోవడానికి దీన్ని మళ్ళీ అగైన్ ఇంకొక 3 సెకండ్స్ అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది పెట్టుకున్న తర్వాత రైన్ మోడ్లోకి అయితే వెళ్తుంది. రైన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అనేసి అంటే ఆ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. స్లిప్పరీ రోడ్స్ ఉంటాయి కదా, ఆ స్లిప్పరీ రోడ్స్ దగ్గర మనకి ఇంకా కొంచెం స్టెబిలిటీ అనేది మనకి వీల్స్ కంట్రోలర్లో కానీ మనం థ్రోటల్ ఇచ్చినప్పుడు కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆఫ్ రోడింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా స్టంపీ రోడ్స్ ఉంటాయి కదా, ఆ స్టంపీ రోడ్స్ దగ్గర కూడా మనకి ఏబిఎస్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మన థ్రోటల్ కండిషన్ ఎట్లా ఉన్నది దాన్ని బట్టి రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఈ బైక్తో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఎడ్జీ అని చిన్న స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ చిన్న స్క్రీన్లో మనకి నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది మనకు కనిపిస్తుంది. మనకి ఇట్లా ఎడ్జీ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన బైక్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ నేను ఎప్పుడైతే ఒక డెస్టినేషన్ పెట్టాను ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి, ఇక్కడ మీకు కనిపిస్తుందా స్టార్ట్ లైన్, మన రూట్ మ్యాప్ మొత్తం క్లియర్గా ఇక్కడైతే చూపిస్తుంది ఫోన్లో. మనం ఎన్ని మీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అన్నది ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి విందాం. ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా, డీసెంట్ గా కూడా ఉంది. మరి అంత ఓవర్ సౌండ్ అయితే రావట్లేదు అండ్ పబ్లిక్ కి డిస్టర్బెన్స్ అయ్యేటట్టు కూడా రావట్లేదు. మంచి డీసెంట్ సౌండ్ అయితే ఇస్తుంది. అండ్ మీరు ఇలా చూసుకోవచ్చు మన థై స్పేస్ కూడా చాలా డీసెంట్ గా ఉందన్నమాట ఈ ట్యాంక్ కి. అంటే ఎటువంటి స్టెయిన్ అయితే అవ్వదు మన లెగ్స్ కూడా రైడింగ్ పోస్టర్స్ కి వచ్చేటప్పటికి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు బాగానే ఉంది. అండ్ కాన్స్ వచ్చేటప్పటికి ఒకటే నెగిటివ్ అనమాట. మనకి థైస్‌కి ఇంజిన్ యొక్క హీట్ సెన్సేషన్ అనేది మనకు తగులుతుంటది. ఆ టైంలో చిన్నగా అంటే కొంచెంగా మనకి ఇరిటేషన్ అయితే వస్తది గానీ, బట్ డీసెంట్ లెగ్ స్పేస్ అనమాట మనకి థైస్ వచ్చేటప్పటికి ట్యాంక్ కూడా. మనకి ట్యాంక్ కూడా ఎంత 15 లీటర్స్ అయినా సరే అంత హ్యూజ్‌గా అనిపించదు. ఎందుకు అనేసంటే లైక్ మనకి ఇది లెంగ్త్ వైస్ ఇచ్చాడు బ్రెడ్త్ కంటే. లెంగ్త్ వైస్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇది బల్కీగా అనేది మాత్రం అనిపించదనమాట. ట్యాంక్ అయితే చూడడానికి పైనుంచి సన్నంగానే అయితే ఉంది. అండ్ వీళ్ళు పోస్టర్ అయితే చూస్తున్నారు కదా, మంచిగా అంటే మనకి స్పేషియస్‌గా ఉంది. హ్యాండ్స్ కూడా అంతగా స్ట్రెయిన్ అవ్వవనమాట. మనకి మంచి పోస్టరే ఇచ్చారు. అండ్ ప్రతీది కూడా వితిన్ ద ఫింగర్స్ అంటే లైక్ మనకి ఈజీ టు యాక్సెస్ అన్నట్టు ఉన్నాయి. ప్రతి ఒక్క కీస్ కానివ్వండి, ప్రతి ఒక్క కంట్రోలర్ కూడా. ఈ బైక్‌లో ఎంత పాజిటివ్ ఉందో
అలానే 1 అండ్ 2 నెగెటివ్ పాయింట్స్ కూడా నేనైతే నోటీస్ చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్‌లో కూడా అదే చెప్తున్నారు కామన్ పాయింట్. బట్ యాస్ ఎన్ రైడర్ నా ఎక్స్‌పీరియన్స్‌కొచ్చేటప్పటికి ఇంజిన్ హీటింగ్ అనమాట. ఎందుకంటే ఇది 334 సీసీ కాబట్టి ఎంత లిక్విడ్ కూల్ ఇంజిన్‌తో వచ్చినా సరే మనం ఏదైనా సిటీ కండిషన్స్‌లో కనుక రైడ్ చేసాము అంటే దీని హీటింగ్ అనేది చాలా డైరెక్ట్‌గా తగులుతుందనమాట. మనకి థైస్ కానివ్వండి, లేదంటే కిందన లోవర్ థైస్ దగ్గర నుంచి నీ పాయింట్స్ కానివ్వండి, కిందన ఫుట్ పాయింట్ కానివ్వండి. షూస్ వేసుకుంటే మాత్రం బెస్ట్ నేనైతే చెప్తున్నాను. షూస్ వేసుకొని రైడ్ చేయాలి. ఇటువంటి అడ్వెంచర్స్ బైక్ కానివ్వండి, ఇటువంటి హీట్ ప్రొడ్యూస్ చేసే బైక్స్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఎ సెట్ లెంత్ వైజ్‌గా చూసుకుంటే 2180 వస్తుంది కదా! అండ్ ఇది ట్రాఫిక్ కండిషన్స్‌లో వచ్చేటప్పటికి బంపర్ టు బంపర్. అంటే మన ముందే కానీ వెహికల్స్ ఉన్నా, బ్యాక్ సైడ్ గాని వెహికల్స్ ఉన్నా మనకి చిరాకు అనేది వస్తది. ఎందుకంటే బంపర్ టు బంపర్ ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి అంతగా బాగోదు. ప్రతిసారి ట్రాఫిక్స్‌లో ఆగాల్సొస్తది. మన లైక్ ముందున వెళ్తున్న వెహికల్స్‌ని బట్టి, బ్యాక్ సైడ్ వస్తున్న వెహికల్స్‌ని బట్టి దాన్ని అటు ఇటు చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి, ఆ ఒక్క చిన్న విషయంలో కొంచెం ఇరిటేషన్ అనిపిస్తది. సిటీ రైడ్స్‌కొచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అంటే ఫస్ట్ సర్వీస్‌కొచ్చేటప్పటికి 1000 కిలోమీటర్స్ నేను కవర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 4000 నుంచి 4500 రూపీస్ ఎంతైతే నాకు ఫ్యూయల్ అయితే కాస్ట్ జరిగిందనమాట. అండ్ ఈ బైక్ కాస్టింగ్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 2,20,000 అయితే పడింది. అండ్ అప్రాక్స్ చెప్పాలంటే 2,22,000 ఆర్ సంథింగ్ ఉంది. నాకు ఆఫర్‌లో 2,20,000 ఎంతో చేశారు. ఆన్ రోడ్‌కి వచ్చేటప్పటికి నాకు అక్షరాల 2,90,000 చేంజ్ అయిందనమాట. అపార్ట్ ఆఫ్ యాక్సెసరీస్. ఎందుకంటే యాక్సెసరీస్ నాకు కాంప్లిమెంటరీ వచ్చినాయి. బైక్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. 11,000 రూపీస్ వర్త్ ఒక యాక్సెసరీస్ అయితే దీంతో పాటు ఫ్రీ ఇస్తున్నారు. ఏంటి అనేసంటే ఫ్రంట్ హెడ్ గ్రిల్ వస్తుంది. నకిల్ గార్డ్స్ వస్తున్నాయి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ జెర్రీకాన్స్ కూడా వస్తున్నాయన్నమాట. అవి ఇంకా ట్రాన్సిట్‌లో ఉన్నాయి. సో, ఒక్కసారి వైజాగ్ షోరూమ్‌కొచ్చేసిన తర్వాత వాళ్ళైతే ఇంటిమేట్ చేస్తానన్నారు. అండ్ ఇది గైస్ ఫుల్ రివ్యూ ఆఫ్ ఎడ్జీ అడ్వెంచర్. ఇది 2025 మోడలే. కాకపోతే ఇప్పుడు 25 మోడల్‌లోని డబుల్ డీఆర్ఎల్ మోడల్ కూడా వస్తుంది. అది చూస్తే కొంచెం బీఎండబ్ల్యూ మోడల్‌లో వస్తది. బట్ నేను సింగిల్ డీఆర్ఎల్ ఉన్నదే తీసుకోవడానికి కారణం దానికి అడిషనల్‌గా 15,000-25,000 రూపీస్ ఎక్కువ పెట్టాల్సొస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా దానికి డ్యూయల్ ఇస్తారనమాట. నేను సింగిల్ ఉన్నదే తీసుకున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ మోర్ దెన్ నేను చేసే లైక్ రైడ్స్‌కి ఆర్ ఎల్స్ లైక్ నేను వెళ్తున్న ప్లేసెస్‌కి దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకొంచెం పాజిటివ్ ఏంటి అనేసంటే ఇది కన్వర్టబుల్ అనమాట. ఫ్యూచర్‌లో మనం అప్‌గ్రేడ్ అవ్వాలి అనేసి అనుకుంటే అదే 15,000 పెట్టి ఆ యొక్క ఏదైతే డబుల్ డీఆర్ఎల్ ఉన్న హెడ్ ఉందో దాన్నైతే తీసుకొని దీన్ని పెట్టుకోవచ్చు. ఇది కన్వర్టబుల్. అండ్ నేను ఇందాక కన్సోల్ కోసం చెప్పాను కదా! ఇది టిల్టెడ్ అనమాట. టిల్టెడ్ వేరియేషన్. మన హెడ్ రెస్ట్‌ని బట్టి దీన్నైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అడ్జస్టబుల్ ఇచ్చారు. అదొక మంచి పాజిటివ్. సో ఇది గైస్ కంప్లీట్ రివ్యూ ఆఫ్ మై ఎడ్జీ అడ్వెంచర్. ప్రోస్ అండ్ కాన్స్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ ఓనర్‌షిప్ నేనైతే చెప్పాను. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి పెట్టుకోండి. ముందు ముందు ఇంకా కంటెంట్ అయితే మీకు వస్తూ ఉంటది. నాకు మీ సపోర్ట్ అయితే చాలా 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 అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.